సీజనల్ స్పెషల్ అయిన మామిడికాయ కాంబినేషన్‌లో ఈ రోటి పచ్చడిని మీరెప్పుడైనా ట్రై చేశారా? ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. ముందుగా దొండకాయలను, క్యారెట్‌ను, మామిడికాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 10 పచ్చిమిరపకాయలను ఈ విధంగా మధ్యలోకి తుంచుకొని వేసుకొని, తడిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని వేయించండి. ఇక్కడ ఒక 100 గ్రాముల దొండకాయలు అయితే సరిపోతాయి ఈ పచ్చడికి. దొండకాయలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని వేయించండి. ఇక్కడ 100 గ్రాముల దొండకాయలకి ఒక క్యారెట్ సరిపోతుంది. క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టుకొని మగ్గించండి. 2-3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ కాసేపు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. త్వరగా మగ్గుతాయి ముక్కలు. ఈ విధంగా ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మరికొంచెం ఉప్పును యాడ్ చేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని పచ్చగా గ్రైండ్ చేసి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, దొండకాయ, క్యారెట్ ముక్కలను వేసుకొని చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ముక్కలను ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పచ్చడికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తిరుగుమాత పెడితే కనుక పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగు ఇష్టం లేని వారు స్కిప్ చేయండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్లోని కొన్ని ముక్కలు పక్కన పెట్టుకొని ఆ క్యారెట్ ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిలో కలుపుకుంటే ఎంత బాగుంటుందో ఈ పచ్చడి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేస్తే ఈ పచ్చడి చాలా రుచికరంగా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.